అన్న నిన్న మనం ఒక జెన్ బుక్ చదివాం కదా, అనురాధ గారి ఇంట్లో. అందులో ఒక కోట్ ఉంది, ఆర్ యు ఏబుల్ టు డూ నథింగ్. అది దాని గురించి ఒకసారి చెప్పండి. అది నాకు నచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్స్. అది ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో దానికి 100% విపరీతార్థం ఉన్న స్టేట్మెంట్. అది ఎవడైనా నువ్వు ఏం చేయగలవు అంటాడు, కానీ నువ్వు ఏం చేయకుండా ఉండగలవా అని అడగడం చాలా రేర్. ఆధ్యాత్మికతకి మూల వస్తువు అదే, చెయ్యడము కాదు, చెయ్యకుండా కూడా ప్రశాంతంగా ఉండగలడు. ఒక గురువు గారి దగ్గరికి నేను ఏదైనా చేయగలను, అది వీకేస్తాను ఇది వీకేస్తాను అని అనుకునే ఒక శిష్యుడు వచ్చాడంట. నేను ఇప్పుడు చేసేదాన్ని ఇంకా రిఫైన్ చేసుకోవాలని. ఆ గురువు దగ్గరకు రాగానే చెప్పండి సార్ నేనేం చేయాలంటే, అప్పుడు గురువు అడిగిన ప్రశ్న అనమాట అది, ఆర్ యూ ఏబుల్ టు డూ నథింగ్, ఏం చేయకుండా ఉండగలవా. అరే అదేంది, ఏమైనా చేయగలవా అనాలి కానీ ఏం చేయకుండా ఉండగలవా అనడం ఏంది. సరే ముసలుడు అడిగాడు కదా, ఉంటానండి ఏముంది అందులో అంటే ఓకే. ఇప్పుడు స్టార్ట్ అయింది రియల్ ప్రాబ్లం. ఏమీ చేయకుండా ఎంతకాలం ఉండాలండి అని. నువ్వు ఎంతకాలం ఉండగలవో చెక్ చేసుకుందామని నేను ఎందుకు చెప్పింది. జీవితకాలం ఉంటే సూపర్ కదా. నువ్వు ఏమీ చేయకుండా ఉంటున్నావు అండ్ యు ఆర్ హ్యాపీ, బ్లిస్ఫుల్. చూద్దాం ఏం జరుగుతుందో, నీకే తెలుస్తుంది. బట్ ఉండగలవు కదా. అరే చేయడం కష్టం కానీ చేయకుండా ఉండడం హాయిగా ఉంటుంది సార్, ప్రశాంతంగా ఉంటుంది. నేను ఉంటాను. మనోడు కూర్చున్న తర్వాత అక్కడి నుంచి ఒకడు మోసుకుపోతున్నాడంట. సార్ ఏంటి సార్ మోసుకుపోతున్నారు, చెట్ల డబ్బాలు ఏమున్నాయి అన్నాడు. అప్పుడు గురువు అన్నాడంట, ఏమైంది అంటే, ఏమి చేయకుండా ఉంటా అని చెప్పి మళ్ళీ నువ్వు వేరే వాళ్ళ విషయాలు జోక్యం ఎందుకు చేసుకుంటున్నావు. నీ మనసు నీ దగ్గరనే పెట్టుకో. ఏమి చేయకుండా ఉండంటే ఓన్లీ ఫిజికల్ కాదు. ఇప్పుడు నువ్వు మనసుతో ముట్టుకుంటున్నావు పక్కవాడిని అంటారు కదా, మానసిక వ్యభిచారం అంటే అమ్మాయిని దూరం నుంచి చూస్తున్నాడు కానీ కళ్ళతో తడుముతున్నాడు, వాడు మనసుతో తడుముతున్నాడు. నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా, వేరే వాళ్ళకి గురువు తెలుస్తుంది. నీకు కొంచెం మనసు యొక్క మూల ప్రవృత్తి తెలిసిన ప్రతి ఒక్కరికి చూడగానే తెలిసిపోతాడు వాడు మనసులో ఏం డ్రామాలు ఆడుతుంది, వాడు ఏం ఆలోచిస్తున్నాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు ఎక్కడ చూస్తున్నాడు, వాడి చూపులో బట్టి దోషం ఉందా ఏముందో తెలిసిపోతుంది. అదేం పెద్ద విషయం కాదు. ఆ తర్వాత కూర్చున్నాడు. ఇంకా అప్పుడు తెలిసింది వాడికి, పరిపరి విధాల మనసు పరిగెడుతుంది, వాడు ఏదో చేయాలని పరిగెడుతున్నాడు. రాను రాను ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. వాడికి అర్థమైంది ఏమీ చేయకుండా ఉండడం అంత ఆశమాశంగా. ఎందుకంటే మైండ్ ఉండని అది ఎప్పుడు ఏమీ చేయకుండా ఉండడం సాధ్యమవుతుంది. నీ మనసు పూర్తిగా అణిగినప్పుడు, వేరే వాటి నుంచి నీ దృష్టి పక్కకు జరిగినప్పుడు అక్కడికి గద రావాల్సింది. ఈ స్టేట్మెంట్కి 2 పార్శ్వాలు ఉన్నాయి. ఎవరైనా అర్థం చేసుకోదగ్గది. ఏమీ చేయకుండా ఉండడం అంటే ఏమీ చేయకుండా ఉండడం కాదు, నీ పని నువ్వు చేసుకోమని. ఇప్పుడు నీ మనస్సు అసలు వేరే వాళ్ళని పట్టుకోవడంలే, వేరే వాటి మీదకి దృష్టి పోవడంలే. అప్పుడు ఉన్నది ఏంది, నీ మీదకి దృష్టి రావాలి. నీకు ఏ పని ఉందో నీ శరీరంతో నీ మనస్సుతో ఏం చేస్తావు అది చేయాలి. దానికోసం నువ్వు జన్మించావు, ఆ పని చేసుకో అని చెప్పే ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్ అది. ఎవడన్నా ఇంట్లో గోడ మీద రాసి పెట్టుకోదగ్గ స్టేట్మెంట్స్లో ఆర్ యూ ఏబుల్ టు డూ నథింగ్ అన్నది వన్ ఆఫ్ ద అట్మోస్ట్ ప్రొఫౌండిటీ ఉన్న స్టేట్మెంట్ అది. నిన్న చూసినప్పుడు అందులో ఎన్నో స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ ఎప్పుడో తారసపడ్డవి, కానీ అది ఉంటుంది అనుకోలే. అంటే ఎవడైతే కంపెల్ చేశాడో ఆడు కొంచెం బుర్ర ఉందని అర్థమైంది ఆ స్టేట్మెంట్ అందులో పెట్టడం వల్ల. రమణ మహర్షి స్థితి ఏందో తెలుసా, హీఈస్ ఏబుల్ టు డూ నథింగ్. దాని అర్థం ఏమీ చేయడని కాదు, ఏది తన పనో అంతవరకే చేస్తాడు. ఇంకా ఊసుకోలు కబుర్లు చెప్పడం, పక్కోడికి సలహా ఇవ్వడం, పక్క వాటి మీద దృష్టి సారించడం, ఈ జీవితాన్ని ఉద్ధరించడం, దేది పడితే అది చెప్పడం, సలహాలు ఇవ్వడం ఏముండదు. యు ఆర్ అబ్సల్యూట్లీ ఏమంటారు, నీవు నీలో రమిస్తున్నావు. అద్భుతం రా టైసన్ అంటే. అది అద్భుతం అంటే మళ్ళీ భాషపరంగానే, మళ్ళీ అద్భుతం అంటే మరి మిగతా ఉన్న అద్భుతం అవునా కదా, అట్లా కాదు. వన్ ఆఫ్ ద మంచి పుస్తకం అది, చదవచ్చేవారైనా. ఈ జెన్ స్టోరీస్లో ఆ చిన్న షాక్కి గురి చేసి అట్లా మనసుని ఒక చోట నిలిపే ఒక అవకాశాన్ని ఇస్తారనమాట.
విత్ ఎ షాక్, సమ్ టైమ్స్ విత్ లిటిల్ సడన్ అండర్స్టాండింగ్ అట్లా చెప్తారు. అది నాట్ ఓన్లీ జెన్ అనేది బేసికల్గా భాష కాదు, జీవన విధానం. అది మనం ఏదో ఇప్పుడు ఏదో పిలుచుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇది ఏముంది, ఇది ఆకు అనుకున్నాం, ఇది ఒక రెమ్మ అనుకున్నాం, లేకపోతే దాంట్లో మధ్య ఉన్న గీతను ఈయనే అనుకున్నాం. అట్లా అనుకున్న మనకి ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది, ఉపయోగపడుతుంది. దానికి ఇది ఆకు కాదు, దాంట్లో ఉన్నది ఈయనే కాదు, భాషకు అతీతంగా ఉంది, అక్కడ ఏదో ఉంది, పిలుచుకోవాలి. అట్లా అందుకని జెన్ అనేది మనం పిలుచుకుంటున్నాం. అటు పోదాం ఒకసారి, రామసీత గారి దగ్గరికి పోదాం. చేపలు భలే కనిపిస్తున్నాయి కదా, అదొక పెయింటింగ్ సబ్జెక్ట్ లాగా ఉంది అది. సో అక్కడ ఉన్న ఆవిడ రామసీత. ఈరోజు మధ్యాహ్నం ఒక టాక్ పెడతా ఆవిడది, వినండి, బాగుంటుంది, ఎంతో ఉత్సాహంగా జీవించవచ్చు. ఇప్పుడు మేము ఇచ్చిన స్టేట్మెంట్కి ఆమె మ్యాచ్ అవుతుంది. ఆర్ యూ ఏబుల్ టు డూ నథింగ్ అంటే అవును, అంటే వేరే విషయాలు పట్టించుకోకుండా ఉండగలను, నా పనులు నేను ఉండగలను. ఇప్పుడు ఆమె తన పని తాను చేసుకుంటుంది, తన ఉత్సాహంలో తాను ఉంటుంది, తన పాట తాను పాడుకుంటుంది, తన పుస్తకం తను రాసుకుంటుంది, తన ఇంట్లో గోడల మీద మొత్తం స్టేట్మెంట్స్ రాసుకుంటుంది. తనకు తన స్థితిలో తను బాగుంది అంతే. అది వేరే వాళ్ళకి ఉపయోగపడదు ఇర్రెలెవెంట్. అసలు ఎవడి వల్ల ఎవరికే ఉపయోగం ఉంటుంది? అది డబ్బుని తీసి పక్క చేసినాం అనుకో, ఎవడి వల్ల ఎవరికే ఉపయోగం ఉంటుందిరా? ఏ ఉపయోగం ఏముండదు, ఊరికే మనకు అట్లా భ్రమ కలుగుతుంది. అట్లా ఆమె ఒక బుక్ రాశారు, ఆ పుస్తకం కూడా మీకు చూపిస్తా. ఎంత ఓపిక, ఎంత శ్రద్ధ. చాలామంది నోటితో కథలు చెప్తారు, రాసేవాడిని మనం కొంచెం అప్రిషియేట్ చేయాలి. రాయడం అంత ఆషామాషి కాదు. అంటే నువ్వు రాస్తున్నావంటే హైపోథీసిస్ ఉండదు, ఇంకా అట్లీస్ట్ రాసేది యథార్థం. ఆ రాసే విషయంలో హైపోథీసిస్ ఉంటే ఉండొచ్చు, అది వేరే సంగతి. చాలా ఇంపార్టెంట్ మన పనిలో మనం ఉండడం, మనతో మనం రమించడం, వేరే వాళ్ళ మీద దృష్టి పోకుండా నీ చిన్న చిన్న పనులతో నీ జీవితం వెళ్ళదీయడం ఇంపార్టెంట్. కానీ చూడ్డానికి అంత బాగోదు. చూడ్డానికి ఎవరైనా ఉద్యమం చేసేవాడు, అది చేసేవాడు, ఇచ్చి అరిచేవాడు కొంచెం ఉత్సాహం ఉన్నట్టుగా అనిపిస్తాడు. వాడు యాక్చువల్గా వేస్టింగ్ టైం అంతే, అంతకుమించి మరేం లేదు. పూల పార్క్లో ఎక్కడ వచ్చినా పూలే ఉన్నాయి చూడరా, చూద్దా కనిపిస్తే స్ట్రెచ్. ఎక్సలెంట్. ఇగో రాఖీ ఫ్లవర్ చూపిద్దిరా, మళ్ళీ వచ్చింది. ఇట్లా మనం వికసించడానికి పుట్టాం భూమి మీద. అది ఎవరున్నా లేకున్నా, సందర్శకులు ఉన్నా లేకున్నా అట్లా విరబూసింది అది. అట్లా మనం కూడా విరబుద్దాం. చూసేవాళ్ళు ఉండని లేకపోని కొంచెం ఫరకనే పడతా. రీసారా సోవైసా, టాటా బాయ్ బాయ్. మధ్యాహ్నం ఒక ఇంటర్వ్యూ ఉంటుంది చూడండి. అసలు మీ మనసులో ఉన్న బూజు ఊసి కింద పడిపోవాలి. గొప్పగా ఉండదు, కోరుంది అందులో. జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఒక మనిషి పడే తాపత్రయం ఉంది. జీవితం ఏది లేదు, ఇప్పుడు చేసింది మధ్యాహ్నం పెడతామని చెప్తున్నా. బాయ్ బాయ్.